డివిడెండ్ బూమ్ అనేది కంపెనీలు తమ లాభాలలో భాగంగా వాటాదారులకు చెల్లించే డివిడెండ్లు గణనీయంగా పెరగడాన్ని సూచిస్తుంది. ఇది మార్కెట్లో కంపెనీల ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించే ఒక సంకేతంగా పరిగణించబడుతుంది. డివిడెండ్లు సాధారణంగా నగదు లేదా అదనపు షేర్ల రూపంలో ఉంటాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో డివిడెండ్ల రూపంలో దాదాపు 40,000 కోట్లకు పైగా ఆదాయం పలువురు పారిశ్రామికవేత్తలకు లభించింది. డివిడెండ్ రిసీవర్లు ఎవరెవరో తెలుసుకుందాం. శివన్ ఆడార్, వీరు HCL టెక్నాలజీస్ అధినేత. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 9,902 కోట్లు డివిడెండ్ రూపంలో పొందారు. కంపెనీ ఒక్కో షేరుకు 60 రూపాయలు చెల్లించింది. నాడార్ కుటుంబం HCLలో 60.81% వాటా కలిగి ఉండటంతో వారు ఈ లాభాలను గడించారు. అనిల్ అగర్వాల్, వేదాంత కంపెనీ 17,009 కోట్ల డివిడెండ్ ప్రకటించగా అగర్వాల్ కుటుంబం 9,597 కోట్లు అందుకుంది. కంపెనీలో వారు 56.38% వాటా కలిగి ఉన్నారు. అజిమ్ ప్రేమ్జీ, విప్రో 6 రూపాయల షేరుకు డివిడెండ్ చెల్లించి ప్రేమ్జీ కుటుంబం 4,570 కోట్లు పొందింది. వారిది 72.66% వాటా. ముఖేష్ అంబానీ, రిలయన్స్ 50.11% వాటా కలిగి ఉన్న అంబానీ కుటుంబానికి 3,655 కోట్ల డివిడెండ్ లభించింది. షేర్ ధరకు ₹5.50 చొప్పున. ఎంఏ మూపెన్, ఆస్తర్ హెల్త్ కేర్ 41.89% వాటా ఉన్న మూపెన్ 2,469 కోట్ల డివిడెండ్ పొందారు. ఒక్కో పేరు మీద ₹118 చెల్లించారు. ఇన్ఫోసిస్ ప్రమోటర్లు నారాయణమూర్తి, నీలేకని తదితరులు కలిసి 2,331 కోట్లు పొందారు. కంపెనీ షేరుకు ₹43 చెల్లించింది. సునీల్ మిట్టల్, ఎయిర్టెల్ 2,357 కోట్ల డివిడెండ్ ఆదాయంతో నిలిచారు. ఒక్కో షేరుపై ₹16 చెల్లించారు. దిలీప్ సంఘ్వి, సన్ ఫార్మా 54.48% వాటా ఉన్న సంఘ్వి కుటుంబానికి 2,091 కోట్లు లభించాయి. బజాజ్ కుటుంబం 1,645 కోట్ల డివిడెండ్ ఆదాయం ప్రధానంగా బజాజ్ ఆటో కంపెనీ నుంచి వచ్చిన లాభం. గౌతమ్ అదానీ 1,460 కోట్ల డివిడెండ్ లభించింది. ఇందులో ప్రధానంగా అదానీ పోర్ట్స్ నుంచి 996 కోట్లు ఉన్నాయి. వారి జీతాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖేష్ అంబానీ గత 5 ఏళ్లుగా జీతం తీసుకోవడం మానేశారు. 2028 నుంచి 2020లో 15 కోట్లు తీసుకునేవారు. గౌతమ్ అదానీ 2025లో 10.41 కోట్ల జీతం తీసుకున్నారు. సునీల్ మిట్టల్ 32.27 కోట్లు తీసుకున్నారు. రాజీవ్ బజాజ్ 53.75 కోట్లు తీసుకున్నారు. పవన్ ముంజాల్ 109 కోట్లు జీతం తీసుకున్నారు. ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్, L&T 76.25 కోట్లు తీసుకున్నారు. సలీల్ పరేఖ్, ఇన్ఫోసిస్ 80.62 కోట్లు జీతం తీసుకున్నారు. అదానీ గ్రూప్లో ఇతరులకు జీతాలు ఈ విధంగా ఉన్నాయి. వినయ్ ప్రకాష్, AEL CEO 69.34 కోట్లు. వినీత్ జైన్, అదానీ గ్రీన్ 11.23 కోట్లు. జుగేషిందర్ సింగ్, వీరు CFO 10.4 కోట్లు. కరణ్ అదానీ, వీరు APSEZ 7.9 కోట్లు. ప్రణవ్, సాగర్, సురేష్ 7 కోట్లకు పైగా వేతనాలు అందుకున్నారు. ఆస్తుల పరంగా చూస్తే ముఖేష్ అంబానీ $104 బిలియన్ నికర విలువతో ప్రపంచంలో 17వ స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ $82.5 బిలియన్ 20వ స్థానంలో ఉన్నారు. 2022లో ఆసియా టాప్ బిలియనీర్గా నిలిచిన అదానీ 2023లో హిడెన్బర్గ్ నివేదిక కారణంగా భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ విషయాలన్నీ చూస్తే డివిడెండ్లు ఎలా సంపద పెంచే కీలక సాధనంగా మారతాయో స్పష్టంగా అర్థమవుతుంది. కంపెనీలో అధిక వాటా కలిగిన యజమానులకు డివిడెండ్ల రూపంలో వచ్చే ఆదాయమే వారి ధనవంత తత్వం వెనక ఉన్న అసలైన శక్తిగా మారుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.